నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మన యోయో టీవీ స్టూడియోకి ఒక విశిష్ట అతిథి వచ్చారండి. ఆయన మీకు ఇంట్రడ్యూషన్ అంటే ఆయన మీకు పరిచయం చేసే ముందు ఆయన గురించి ఒక చిన్న నాకు తెలిసిన ఒక రెండు చెప్తాను. ఆయన మా టీవీలో వచ్చినటువంటి సూపర్ సింగర్స్ అనే ప్రోగ్రాంలో ఆయన ఫైనలిస్ట్ వరకు వెళ్ళారు. నిజంగానే ఒకానొక దశలో అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే బాలు గారే మళ్ళీ ఈయన రూపంలో మనకి దొరికారా అన్న ఫీలింగ్ కలిగించే అద్భుతమైనటువంటి గాత్రం అయింది. నిజంగా మరి సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎందుకు ఎనలేకపోయారో నాకు తెలియదు. దానికి ఏం కారణంలో ఆయన అడిగి తెలుసుకుందాం. బట్ ఆయన అయితే నిజంగా అద్భుతంగా పాడగలరు, అద్భుతంగా పాడారు, చాలా షోలు చేశారు. విదేశాలకు కూడా వెళ్ళి తన యొక్క ప్రతిభను కనబరిచిన పరిస్థితి మనం చూసాం. సో ఆయన ఇప్పుడు ఒక ఫైర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో ఎస్పీగా కూడా కొనసాగుతున్నారు. ఆయన చదువుల్లోనే కాదు, మంచి మంచి గవర్నమెంట్ జాబులు కొట్టడంలో కూడా మంచి దిట్ట. దాదాపు 7-8 జాబులు కొట్టే స్థాయి దాకా ఆయన చదువుకున్నారు. మంచి సింగర్ కూడా. సో అతను ఇప్పుడు పరిచయం చేసుకుందాం. అతని పేరు వచ్చేసి అవినాష్ జయసింహ గారు. ఆయన ఫైనలిస్ట్ సూపర్ సింగర్స్లో. ఇదే కాదు, చాలా ప్రోగ్రాంలు చేశారు ఆయన. ఇంకా అనేక విషయాలు ఆయన నోటముట వింటేనే మనకి బాగా అంటే ప్రజలకు బాగా వెళ్తాయి. సో ఆయన పరిచయం చేసుకుందాం, ఓకేనా? సో నమస్తే అండి. నమస్తే. మిమ్మల్ని ఎలా కలుసుకోవడం అంటే నిజంగా చాలామంది నేను కళాకారులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. రవి గారు, మిమ్మల్ని కలుసుకోవడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అండి. మీ ఛానల్ ద్వారా వచ్చేటటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉంటాం. బట్ ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఆపరిచయం చేసినందుకు మా జానకి ముందు కృతజ్ఞతలు. జాన్ నాకు చిరకాల మిత్రుడు. 10-15 ఏళ్ల నుంచి మా స్నేహం కొనసాగుతా ఉంది. మంచి జానపద కళాకారుడు, అభినవ గద్దర్, తెలంగాణ గద్దర్ పేరు తెచ్చుకున్నారు. సో వారి కారణంగా ఈ రోజు మిమ్మల్ని పరిచయం అవడం సూపర్. సో నేను మీ స్టూడియోకి రావడం, మీ ఛానల్లో నేను ప్రమోట్ అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. తప్పకుండా సార్, తప్పకుండా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం మేము కూడా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మీ గొంతు విన్న తర్వాత మిమ్మల్ని కంపల్సరీ ఇక్కడ కూర్చోబెట్టాలనుకున్నాను. అది జానన్న వల్ల నాకు సాధ్యమైంది ఇది. సో ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మీ సొంత ఊరు ఏ ఊరు? స్వస్థలము కడప డిస్ట్రిక్ట్ నందలూరు అండి. నందలూరు సౌమ్యనాథ స్వామి సన్నిధిలో అక్కడే చదువుకున్నాము. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి రాజంపేటలో డిగ్రీ పూర్తి చేశాను. ఓకే. తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంబీఏ 2 కోర్సులు కూడా పీజీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి చేస్తున్నప్పటి నుంచి ఐడియా సూపర్ సింగర్ కానీ, తర్వాత జెమిని టీవీ నిర్వహించినటువంటి ఆంధ్ర సూపర్ స్టార్ కానీ, ఈటీవీ వారు నిర్వహించినటువంటి సై జోడీ ఆ కాంటెస్ట్ లో అంతా పాడే అవకాశం రావడం, వాటిలో ఫైనల్స్ దాకా వెళ్ళడం. దానికన్నా ముందు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఎన్సీసీలో ఆర్డీసీ రిపబ్లిక్ డే పెరేడ్ అని చెప్పేసి ఎన్సీసీ తరఫున ఢిల్లీకి సెలెక్ట్ చేశారు. అక్కడ కూడా నాకు బెస్ట్ సింగర్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ ఏపీలో స్టేట్ సీఎం మెడల్ తీసుకున్నాను. ఆల్ ఓవర్ ఏపీలో ఎన్సీసీలో 2005లో డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను స్టేట్ సీఎం మెడల్ సోలో సింగింగ్ కాంపిటీషన్ లో నేను ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. మళ్ళీ ఇట్లా టీవీ ఛానల్స్ లోకి మళ్ళీ రావడం, అంటే పాడగలను, పాడేటటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఎన్సీసీ ద్వారా వచ్చింది. అంటే యాక్చువల్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోకపోయినప్పటికీ కూడాను బేసిక్ గా అమ్మా నాన్న ఇద్దరు సింగర్స్, వాళ్ళే నా ప్రథమ గురువులుగా. నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. అమ్మా నాన్నే నాకు గురువులు. అంటే ఏ పాటని ఎలా పాడాలి, ఏంటి సంగతులు ఏంటి ఇవన్నీ. తర్వాత ఎన్సీసీలో నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా స్నేహితులు వాళ్ళందరూ కూడా నిష్ణాతులు, కొంత సంగీత క్లాసికల్ సంగీతంలో వాటిలో. సో వాళ్ళతో 1 year పాటు సహచర్యం చేయడము, ఎన్నో విషయాలు సంగీత పరంగా నేను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ప్లస్ అయింది. దాని తర్వాత ఈ రియాలిటీ షోస్ లో పాల్గొనడం, కంటిన్యూస్ గా పాడుతూ ఉండటం, తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం సానబెట్టినట్లుగా అయ్యి తర్వాత ఎన్నో అవకాశాలు కూడా రావడం జరిగింది. అంటే అబ్రాడ్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడము, ఓన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నడపడము, సో ఇవన్నీ చేసాం. దాని తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వచ్చాను. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు నాన్నగారు. ఇవన్నీ మాట్లాడుకుందాం, మంచి మీ నోట అంటే నేను ఇందాక నుంచి ఎప్పుడు పాడతారా అని ఎదురు చూస్తున్నాను అన్నమాట. ఒక మంచి పాట మన యోయో టీవీ ప్రేక్షకుల కోసం. షూర్ అండి. నన్ను అమెరికా దాకా తీసుకెళ్లినటువంటి పాట, నాకు చాలా ఇష్టమైన పాట, ఎస్పి బాలు గారు ఆలపించినటువంటి సాంగ్ అంకితం నీకి అంకితం అనే సాంగ్. థ్యాంక్ యూ. ఆ పాటని మీకోసం నేను ప్రజెంట్ చేస్తాను. అంకితం నీకే అంకితం, నూరేళ్ల ఈ జీవితం
అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం. నిజంగా చాలా అంటే ఇంకా వినాలనిపిస్తుంది, అంత బాగా పాడారు నిజంగా. నిజంగా చాలా బాలు గారిని ఒకసారి అట్లా ఊహించుకుంటే గ్రేట్ గ్రేట్ నిజంగా. నాకు మా కో సింగర్ కి ఇద్దరికి టైఅప్ పడినటువంటి సందర్భంలో ఫైనల్స్ కి ఎవరు వెళ్తారా అనేటటువంటి సందిగ్ధంలో స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు పాడి ఆవిడకన్నా ఒక 2 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చి నన్ను యూఎస్ కి సెలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్స్ కి. సో ఈ పాట నాకు ఒక మంచి మెమొరబుల్ సాంగ్, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన పాట కూడా ఓకే రైట్. నిజంగా చాలా బాగా పాడారు, అద్భుతంగా పాడారు. బట్ నిజంగానే ఈరోజు అంటే ఈ పాట నేను అదృష్టం నాకు ఈరోజు కలిగింది నిజంగా. రైట్ సరే, ఏంటి సార్ అంటే మీరు అంటే బేసిక్గా మీది కడపేనా? కడప. సో అంటే సింగర్గా అమ్మ నాన్నగారు అంటే వీళ్ళు ఎక్కడ పాడేవారు పాటలు మామూలుగా? అంటే వారు కూడా ప్రోగ్రామ్స్ ఇట్లానే చేసేవారు. సో నాన్నగారు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఎడ్వైజర్ గా రీసెంట్ గా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. ఓకే. సో నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను నా ఫస్ట్ సాంగ్ ఇదే పాట ప్రతి చోట స్టేజ్ మీద ఫస్ట్ నేను ప్రైజ్ తీసుకున్న సాంగ్ శోభన్ బాబు గారి సాంగ్. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అది. ఆ రోజు నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ పాట నాన్న ఫస్ట్ నాకు నేర్పించిన సాంగ్. ఓకే. సో ఇంకా అక్కడ నుంచి పాటలు పాడడం, మంచి సింగర్స్ అండి వారు, బట్ అవకాశాలు అప్పట్లో లేక సో సోషల్ మీడియా అంత బలంగా మీలాగా సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం కారణంగా సో వాళ్ళ టాలెంట్ అలాగా మరుగున పడిపోయింది. సో వాళ్ళ రూపంలో మీరు బయటకు వచ్చారు కదా, సంతోషం, చాలా హ్యాపీ. సో మా టీవీ దాకా ఎట్లా వెళ్ళారు అంటే అవకాశాలు అట్లా? త్రూ ఆడిషన్ అండి. నేను ఆంధ్ర సూపర్ స్టార్ జెమినీలో ఫస్ట్ నేను పాడిన షో. దాని తర్వాత మళ్ళీ సై జోడీ నెంబర్ 1 ఈటీవీలో. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్స్ వస్తున్నాయన్న విషయం తెలిసి తిరుపతికి ఆడిషన్స్ కి వెళ్ళాను. తిరుపతిలో ఆడిషన్స్ కి వెళ్ళడము, అక్కడ ఆడిషన్స్ లో ఉన్నటువంటి సింగర్ సందీప్ గారు. అవును, సందీప్ గారు మీరు సో ఆయన విని వెంటనే నువ్వు ఫైనల్స్ దాకా వచ్చేటటువంటి క్యాండిడేట్ అమ్మా, చాలా బాగా పాడుతున్నారు అని చెప్పి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. సూపర్. మళ్ళీ ఇక్కడ మనకు హైదరాబాద్ లో జరిగిన ఇంకొక ఫైనల్ ఆడిషన్ లో చంద్రబోస్ గారు, మనో గారు, వీళ్ళందరూ కూడా అక్కడ రావడము. అక్కడ వారు రాసినటువంటి చంద్రబోస్ గారు రాసినటువంటి సుబ్బలక్ష్మి పాట ఎక్కడున్నావమ్మా ఒక్కొక్కరు మూవీలో ఆ సాంగ్, జగడ జగడ జగడం అనే సాంగ్, ఈ 2 పాటలు కూడా వెంటనే నన్ను వాళ్ళ దృష్టిలో ఒక మంచి సింగర్ గా నిలబెట్టి సో ఐడియా సూపర్ సింగర్ లో అప్ టు ఫైనల్స్ దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఫస్ట్ సిరీస్ పాడాను, మళ్ళీ థర్డ్ సిరీస్ లో మళ్ళీ నన్ను ఇన్వైట్ చేశాను. ఓకే. ఐడియా సూపర్ సింగర్ 1 లో పార్టిసిపేట్ చేశాను, థర్డ్ సిరీస్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ దాకా అంటే బాగానే అంటే స్టేజ్ షోలు కానీ ఇప్పుడు మన టీవీలలో షోలో చేశారు, మీ ప్రతిభని నిరూపించుకునే కార్యక్రమం చేశారు. కానీ ఎందుకు ఇండస్ట్రీ దాకా వెళ్ళలేకపోయారు? కారణం ఏమైనా ఉన్నాయి? బలమైన కారణం ఏం లేదండి. పాట పాడొచ్చు ఎప్పుడైనా, బట్ కెరీర్ అనేది ఇంపార్టెంట్. సో ఒక జాబ్ అనేది ఇంపార్టెంట్. అంటే మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన కారణంగా నన్ను కూడా ఒక ఆఫీసర్ క్యాడర్లో చూడాలనుకునేది ఆయన యొక్క కళ. ఓకే. సో నేను కూడా ఎంఎస్సి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి పర్సన్గా నీ చదువుని ఎందుకు వృధాగా పోనివ్వాలి, పాట జాబ్ తెచ్చుకున్న తర్వాత పాడు,
పాట పాడేవాడికి జాబ్ లో అయినా సరే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఉంటుంది. ఓకే. ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. ఉమ్, తర్వాత పాడకూడదు ఏం లేదు కదా. ఓకే. జాబ్ తెచ్చుకోవడానికి వయో పరిమితి ఉంది కానీ ఉమ్. పాట పాడడానికి వయో లేదు. పరిమితి లేదు కదా. సో అదే మనకి అంటే ఇప్పుడు లైఫే అంటే కొంతమందికి పాటే లైఫ్ కదా సార్, అలా మీరు అనుకోలేదా? పాటే లైఫ్ అని అంటే ఇంతకు ముందు లాగా పరిస్థితులు నాకు అనిపించలేదండి. అంటే Yes. ఎస్పి బాలు గారు ఉన్న Yes. రోజులు అప్పుడు కానీ, పరిస్థితులు మనో అవును. గారు ఉన్న Yes. రోజులు కానీ, ఇప్పుడు ఇప్పుడైతే కాంపిటేటర్స్ ఎక్కువైపోయారు. కాంపిటేటర్స్ ఎక్కువైపోయారు. తర్వాత కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ. వచ్చేసింది. ఎవరైనా పాడి ఆ పాటని మనము కరెక్ట్ గా చేసుకొని అంటే మీన్ ఏ ఏ సింగర్ దగ్గరైనా పాడించి ఉమ్, ఉమ్, పాటని క్వాలిటీగా తీసుకొని తీసుకోవడం. వచ్చేటటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఉమ్, సో ఇలాంటి సందర్భంలో కొంచెం భయం వేసింది కెరీర్ పైన. సో ఇక్కడే ఉండిపోతే నా లైఫ్ ఎట్లా వెళ్ళిపోతుందో, ఒకవేళ అవకాశాలు మంచి అవకాశాలు వస్తే పర్లా, రాకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి నా ఏజ్ కంప్లీట్ అయితే దాని తర్వాత నేను పూర్తిగా మళ్ళీ జాబ్ కాన్సన్ట్రేషన్ చేయలేను. Yes. సో చదువు పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను మళ్ళీ నెగ్గలేకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో కొద్ది రోజుల పాటు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్దామని నిశ్చయించుకొని, సో ఇంట్లో వాళ్ళ పర్మిషన్, వాళ్ళ యొక్క ప్రోత్సాహం, సో దాంతో కోచింగ్కి వెళ్ళడము. ఫస్ట్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే వేరే ఎగ్జామ్స్ కోసం, తర్వాత గ్రూప్ 1 ఫైనల్గా నేను సెలెక్ట్ అవ్వడం. అంటే ఈ మధ్యలో చాలా జాబ్స్ రావడం జరిగింది. ఓకే. సో వాటిలో ది బెస్ట్ నాకు గ్రూప్ 1 సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో వితౌట్ కోచింగ్ నాకు రావడం. సూపర్. సో ఇవన్నీ కూడా అట్లా కాకతాళీయంగా జరిగిపోయింది. జరిగిపోయింది. దైవ సంకల్పం. దయ సంకల్పం. అంటే మనం ఎటువైపు వెళ్ళాలి, మన కెరీర్ ఎటువైపు ఉంటుంది అనేది గాడ్ విల్ డిసైడ్ Yes. అనే దాన్ని నమ్ముతానండి. ఓకే. బట్ ఇప్పుడు కూడా నాకున్నటువంటి ప్యాషన్ ని మా సుపీరియర్ ఆఫీసర్స్ కానీ, మా డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు నాకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నాకు పర్మిషన్స్ ఇస్తారు. ఓకే. నా లాగే ప్రయత్నం అయితే చేయరు. లేదు ఓకే, అది సూపర్, అది గ్రేట్. మాకు మా నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అప్ టు మా డీజీ గారి వరకు కూడా అందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. సంతోషం. డిపార్ట్మెంట్ లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నప్పటికీ సింగింగ్ పరంగా కూడా నీకు మంచి గుర్తింపు ఉంది, మంచి టాలెంట్ ఉంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తారు. మా డిపార్ట్మెంట్ కి కూడా నేను ఒక పాట మన జాన్ పాట రాస్తే ఆ పాట నేనే మ్యూజిక్ చేసి ఆలపించాము, డిపార్ట్మెంట్ కి ప్రెజెంట్ చేసాం ఆ సాంగ్. ఇది మన 101 మన ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట. పాట. చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా, ఆదమరచి నువ్వు ఉన్నావంటే చెల్లెలా, నిప్పు ఆట మొదలవుతుంది గమనించవా, అగ్ని ప్రమాదం జరిగిందని ఆందోళన చెందకురా, అగ్ని ప్రమాదం జరిగిందని ఆందోళన చెందకురా, 101కి ఫోను చెయ్యరా, నువ్వు 101కి ఫోను చెయ్యరా, చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా. అట్లా ఉంటుందండి సాంగ్. బాగుంది. అంటే అంటే మీరు జానం చేత రాయించి ప్రజెంట్ చేశారు. నేను మ్యూజిక్ చేసి ఓకే. సో పాడడం జరిగింది. బాగుంది, చాలా బాగుంది. జాన్ గారు మనకు లిరిక్ సాహిత్య సహకారం ఇవ్వడం ఆ పాటకి. పైగా 15 ఏళ్ల ఫ్రెండ్షిప్ అయ్యేది, మామూలుగా ఉండదు వారం. ఓకే. జాన్ గారికి మీకు ఎలా పరిచయం అయింది అసలు? మామూలుగా ఐడియా సూపర్ సింగర్ అక్కడే అదే వేదికే. ఆ వేదికలోనే వారు పాడడం, అక్కడ నాకు ఫ్రెండ్ అవ్వడం, దాని తర్వాత అది 15 ఏళ్ళగా కంటిన్యూ అవుతాం. గ్రేట్ కదా నిజంగా. ఓకే. ఇలాగే మీ స్నేహం 10 కాలాల పాటు కలకలాడుతూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక మంచి అంటే మీరు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మీ గొంతు ఇలా వింటుంటే సూపర్. ఇంకా మీకు బాగా నచ్చిన పాట ఏంటి? నాకు రెహమాన్ గారు స్వరపరిచినటువంటి అంజలి అంజలి సాంగ్ అండి. పాడండి. నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా కలిపెను ఒకటని, కడలిని పడువానలా కలసిన మది ఇది, కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధు కావ్యం పలికినది, అంజలి అంజలి వలపుల నాచిలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి,
కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. ఏం చెప్పాలి ఇంక ఈ పాట గురించి నిజంగా. థ్యాంక్ యూ. కానీ చాలా నిజంగా wonderful composition. కానీ సార్ నాకు ఒకటి అర్థం కాలే, అంటే గురువులు ఎవరు లేకుండా ఈ గమకాలు ఇవన్నీ ఎలా హౌ తెలియదండి, ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. అంటే బాలు గారి పాటలు అట్లా అనుసరించుకుంటూ పాడారా? అంతే అండి, అంటే Okay. అనుసరించి కాదు, Hmm. వినడం. అంటే బాలుగారి పాటలు బాగా వినడం, అదే. యేసుదాస్ గారి పాటలు ఆయన ఎలాగా ఇది చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన ద్వేషము కథ మారదా, ఈ బలియాగదా, నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూవితే, నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూవితే, పొగలు సెగలు మమతల పువ్వులు కాలిపోయేనా, ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పెద్దరికం. సో సో బాలుగారి పాటలు ఇష్టం, యేసుదాస్ గారి పాటలు ఇష్టం, ఏఆర్ రెహమాన్ గారి పాటలు, శంకర్ మహాదేవన్ శంకర్ గారి మహాన్ గారు. పాటలు, హరిహరన్ గారి పాటలు, కార్తీక్ గారి పాటలు, హరిచరణ్ గారి పాటలు, అన్ని పాటలు, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ కూడా పాడగలిగేటటువంటి దేవుడిచ్చిన ఆ ఒక చిన్న నైపుణ్యం, టాలెంట్. ఒక టాలెంట్. అన్ని వాయిస్ కూడా మీరు ఇమిటేట్ చేయగలిగే నైపుణ్యం. అంటే అంటే మాక్సిమం బాలు గారి వాయిస్ ఇట్లా కొట్టొచ్చినట్టు కనపడుతుంది, అందులో డౌట్ లేదు. అది ఇక సూపర్ ఆ విషయంలో. కానీ అన్ని కూడా పాడగలరు అంటే కూడా అవి డిఫరెంట్ వాయిసెస్. ఓకే. సో నిజంగానే అంటే మీరు ఈ స్థాయికి దాకా రావడానికి చాలా కష్టపడ్డారు, అది అర్థమవుతుంది. ఈరోజు ఆ సక్సెస్ నిలువెట్టేట్టు ఇలా కనపడుతుంది మనకి, ఆరుడు బుల్లెట్ లాగా. కానీ ఏంటి సార్ అంటే అది అసలు లైఫ్లో ఏమవుదాం అనుకున్నారు మామూలుగా అయితే? సింగర్ కాక ముందు గురించి కాదు, సింగర్ అయినాక కూడా. సింగర్ అయ్యాక యాక్చువల్లీ మంచి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సింగర్ అవుదామని అనుకున్నాను. అనుకున్నాను, దానికి తగిన ప్రయత్నాలు కూడా కొన్ని నెలల పాటు సాగింది. దాంట్లో భాగంగానే కొన్ని పాటలకి ట్రాక్స్ పాడాను, కొన్ని పెద్ద సింగర్లు మనో గారు, బాలు గారు పాడిన పాటలకి కోరసు పాడాను. అదే చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్లు, కెరీర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది, నాకు ఎలాంటి అవకాశాలు వస్తాయి అంటే అప్పుడు మీకంటే ఐడియా ఏం లేదా ఇలా ఉండాలి అని? అంటే కొట్టాలి మన ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని, లేకపోతే లేదు అప్పుడు అంటే చిన్న మా నాన్నగారు డిగ్రీలో ఉన్నప్పటి నుంచి మా మైండ్ లో అయితే ఒక బీజాన్ని నాటారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 సర్వీసెస్ ఇలాంటివి ఉంటే సొసైటీలో మనం ఎలాంటి సర్వీస్ చేయొచ్చు, ఎలాంటి హోదా మనకు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేవి మా నాన్నగారి మాటల ద్వారా మైండ్లో పడ్డాయి. బట్ సింగింగ్లోకి ఎప్పుడైతే వచ్చానో ఆ పాటల ప్రపంచం, మనసుకి ఆహ్లాదం, చాలా ఏ వర్క్ అయితే మనం చేస్తామో ఆ వర్క్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుందో, అలసిపోము. ఆ ప్రోగ్రామ్ దానికోసమే దేవుడు మనల్ని పుట్టించాడని మనం గెస్ చేయొచ్చు. ఎవరైతే ఏ పని చేస్తుంటే వాళ్ళు అలసిపోరు, ఏ పని చేస్తే ఎక్కువగా చేయాలని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళని దేవుడు ఆ పని కోసమే పుట్టించాడు. సో అట్లాగా అనుకునే సందర్భంలో ఇంకా నేను సింగింగ్ కెరీర్ లోకి వెళ్దాం అనుకున్న సమయంలో అంటే అన్ని కలిసి రావాలి కదండి, సిచ్యువేషన్స్ కలిసి రావాలి, తర్వాత అవకాశాలు మంచివి రావాలి, వచ్చిన అవకాశాలు నేను సద్వినియోగం చేసుకోవాలి, విధి సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కూడా సపోర్ట్ ఉండాలి. సో మనం అన్నిటికన్నా ముందు మనం ధైర్యం చేయాలి, పణంగా పెట్టాలి లైఫ్ ని. ఓకే, ఇంకా కెరీర్ నేను సింగింగ్ లోనే ఉండాలని అంటే ఏదైనా సరే, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఇందులోనే ఉండాలనే విధంగా మనసుని సిద్ధపరచుకోవాలి. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం నన్ను అంత ధైర్యం చేయనివ్వలేని పరిస్థితి అయింది. సో దాని కారణంగా సరే చదువుదాం, చెప్పినట్లుగా పాట పాడడానికి వయసుతో సంబంధం లేదు, ఎప్పుడైనా పాడు. సో దాంతో ఆఫ్టర్ దట్ నేను ఈ కొద్ది కాలం పాటు ఈ సంగీత ప్రయాణంలో అవకాశాల కోసం చూసిన సందర్భంలో నాకు అనిపించినటువంటి మైండ్లో సో వెంటనే వెళ్ళి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే, కంటిన్యూస్ ఒక 6-7 years ప్రిపరేషన్ అండి. దాంట్లో భాగంగా కొన్ని జాబ్స్ రావడం, వాటిలో సెలెక్ట్ చేసుకొని ఫైనల్ గా నేను డిఎఫ్ఓగా గ్రూప్ 1 సర్వీసెస్ లో కొనసాగడం. ఇప్పుడు 2018 బ్యాచ్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్
ఇప్పుడు డిఎఫ్ అండి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఫైర్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ కి మా డిపార్ట్మెంట్ కి నేను హెడ్. సూపర్, Yeah. కంగ్రాచులేషన్. ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్ వచ్చి? 2018 బ్యాచ్. 18 బ్యాచ్. మా 6 years నుంచి చేస్తాను. ఓకే, సూపర్. అసలు అంటే ఎటో వెళ్దాం అనుకున్నారు, ఎటో అయింది, బట్ ఓకే, హ్యాపీ. అవునండి. ఎలా ఉందంటే ఎందుకో నేను సింగర్ ని కాలేకపోయిన ఫీలింగ్ ఏమైనా ఉందా మనసులో? ఖచ్చితంగా ఉంటుందండి. సింగర్ ని కాలేకపోయినా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఓకే, ప్రయత్నం వదలలేదు, ప్రోగ్రామ్స్ వదలట్లేదు, నా ప్రాక్టీస్ వదలట్లేదు. సో ప్రయత్నాలు జరుగుతున్నాయి, నాకు ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. రీసెంట్ గానే అనిల్ రావిపూడి గారు కూడా ప్రామిస్ చేశారు. ఓ సూపర్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన నా చేతిలో చేయి వేసి తప్పనిసరిగా నేను మిమ్మల్ని వాడించబోతున్నానని ఆయన ప్రామిస్ చేశారు. సో తమన్ గారిని టుమారో కలవబోతున్నాను. ఆయన వైపు నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. సో అంటే వేరే వారి ద్వారా నా వాయిస్ వారు విని వారు కూడా పిలిచారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారిని కూడా ఆల్రెడీ ఒకసారి కలవడం జరిగింది. సో కలవాలి కూడా మీలాంటి వాళ్ళు, ఇలా కాకుండా అలాంటి వాళ్ళని కలిస్తేనే ఏదో కొద్దో గొప్ప పాటలు అయితే పాడుండేవాడిని, సినిమా పాడుండేవాడిని. బట్ కెరీర్ ఇట్లా పూర్తిగా నేను మళ్ళీ ఎగ్జామ్స్ వైపు, జాబ్ వైపు రావడం కారణంగా సో కొంచెం బ్రేక్ పడింది. సో మళ్ళీ కూడా ఆ వైపు ప్రయత్నాలు కష్టపడి 6 సంవత్సరాలు కష్టపడి నాన్నగారు కోసం కాకపోయినా మీ కెరీర్ కోసం అన్న నా కెరీర్, బట్ మా నాన్నగారి కళ కూడా నెరవేర్చాలి. ఆయన ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా డిపార్ట్మెంట్ లో చేరి ఆయన కొడుకు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గా ఉన్నారంటే వాళ్ళకి గర్వంగా ఉంటది కదా. సో అది నేను మా నాన్నకి చేసి పెట్టాలని అనుకొని సంకల్పించాను. సో దేవుని ఆశీర్వాదం కూడా నాకు తోడై ఫస్ట్ అటెంప్ట్ లోనే రావడం జరిగింది. మళ్ళీ కుంభస్థలంలో పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సాటిస్ఫాక్షన్ అండి. అంటే ప్రతి జాబ్ లో కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కాదనట్లేదు. కానీ మాది ఎమర్జెన్సీ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో మేము ఎంతో సేవ చేయొచ్చు ప్రజలకి. ఇప్పుడు ప్రమాదాలు జరగాలని మనం అనుకోకూడదు, కానీ బట్ నిజంగా చాలా కీలకమైన మాకు వర్క్ లేకపోతేనే మీరందరూ ప్రశాంతంగా ఉన్నట్లు. అంతే కదా, మాకు వర్క్ ఉందనంటే అందరూ మొత్తం రసాభాస. సో మేము అదే కోరుకుంటాం. ఇప్పుడు ఫైర్ ప్రివెన్షన్ అనేది కొంచెం బాగా వ్యాస్ట్ గా పబ్లిసిటీ అవుతాం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇప్పుడు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్ జరుగుతున్నాయి కూడా ఎవ్రీడే. మనకు తెలియదండి బయట పబ్లిక్ ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడో జరుగుతాయి, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటారు ఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు కానీ మనం చూసుకుంటే, రేణిగుంటలో ఒక డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు, పిల్లలతో సహా. పైన 3rd floor లో ఉన్నారు, ఫైర్ అయిపోయింది, చనిపోయారు. రీసెంట్ గానే ఒక 1-2 years బ్యాక్ జరిగింది. తర్వాత తమిళనాడులో జరిగినటువంటి ఒక స్కూల్ ప్రమాదం దగ్గర 30-40 మంది చిన్న పిల్లలు చనిపోయారు. సో గుజరాత్ లో ఒక కోచింగ్ సెంటర్ లో జరిగినటువంటి ఫైర్ లో ఆ స్మోక్ దాటికి తట్టుకోలేక 3rd floor నుంచి దూకేశారు ఫైర్ కన్నా. సో ఇవన్నీ కూడా కేస్ స్టడీస్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా మనం ఈ అగ్నిమాపక సాధనాలను మనం ఉంచుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. ప్రాపర్ మనం ఎక్కువగా మనకు జరిగేటటువంటి అగ్ని ప్రమాదాలన్నీ కూడా షాపింగ్ మాల్స్ కాదు, షార్ట్ సర్క్యూట్. సో ఈ నాసిరకమైనటువంటి వైర్లు చేయడము, వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, వీటికి అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తాం. ఖచ్చితంగా అండి. మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. హౌస్ హోల్డ్ లో ఇంట్లో ఉన్నటువంటి వంట చేసుకునేటటువంటి గృహిణులు ఎలాగ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఏదైనా ఫైర్ జరిగితే గాబరా పడకుండా ఎలాంటి వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకోవాలి, స్మెల్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మనము గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఒక ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం అగ్నిమాపక రహిత మా జిల్లాగా చేయడం కోసం మా వంతు కృషి, మా డిపార్ట్మెంట్ మాకు సహకారము, పబ్లిక్ సహకారము, అదేవిధంగా పాత్రికేయుల సహకారము, మీలాంటి వారి సహకారము, దీనితో చాలా వరకు అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతున్నాం. బట్ ఎక్కువగా ఈ రూరల్ ఏరియాస్ లో గడ్డివాములు ఫైర్ అవ్వడము, కాటన్ ఇండస్ట్రీ, కర్నూలు జిల్లాలో కాటన్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఎక్కువ. రీసెంట్ గా కూడా ఒక 2 కాటన్ ఇండస్ట్రీస్ మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం జరిగింది. సో దాదాపు అవి కూడా షార్ట్ సర్క్యూట్స్ మిషన్స్. సో అందుకని ఎప్పుడు కూడా యాన్యువల్ ఏఎంసీ అంటారండి, యాన్యువల్ మెయింటెనెన్స్ అంటాం. వీటిని పక్కాగా మనం చేసుకోవాలి. ఇంకా అలాంటి కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ లో ఈ మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ మంత్ ఉండాలి, ఎవ్రీ ఇయర్ ఉండాలి. సో అగ్నిమాపక సాధనాలన్నీ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు బిల్డింగ్స్ లో. మనకు వెటరైజర్స్, డౌన్ కమర్స్ అని, స్ప్రింక్లర్స్ అని, తర్వాత ప్లంజర్ పంప్స్ అని ఇవన్నీ పెట్టుకుంటారు.
పెట్టుకున్నప్పుడు వాటిని కూడా అవి మనకు అవసరమైనప్పుడు పనిచేసే విధంగా వాటిని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఎన్ని సాధనాలు పెట్టుకున్నప్పటికీ కూడాను ఫైర్ జరిగినప్పుడు మనకు అవి ఉపయోగపడనప్పుడు వేస్ట్ కదా. సో అందుకని వాటిని కూడా మెయింటెనెన్స్ చేసుకుంటున్నప్పుడే మనకు వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. అగ్ని ప్రమాదం కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే వాటిని మనం ఎక్స్టింగ్విష్ చేయొచ్చు. సో ఒక మంచి పాటతో మళ్ళీ మనం కార్యక్రమం షూర్ అండి. సో ఆ పాట ఏమన్నా అంటే మీరు అనుకున్న పాట, సినిమా పాట ఏదో మీ ఇష్టం, అది మీ చాయిస్. షూర్ అండి. రీసెంట్గా రైతు నేపథ్యంలో ఫార్మర్స్ పైన నేనే ఒక పాట రాసి స్వరపరిచాను. అది త్వరలో లాంచ్ చేయబోతున్నాము ఒక వివిఐపి చేత. అవునా? షూర్. ఆ పాటని మీకోసం ప్రజెంట్ చేస్తాను. ఆ లిరిక్ ఎలా ఉందో కూడా మీరు విని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. తప్పకుండా సార్. షూర్. వెల్లువాయే మనసు నీ ప్రాణమెంతు తెలుసు, గెలుపు కొరకే పరుగు నీ ఓటమెంతు కదుపు, గరళమెంత మోసి నీవు చేసిన పోరాటం, నీ రక్తధారలోన పొంగిపోయెను నీ పయనం, కదిలెనుగా బతుకు కదా నీ అడుగు గురుతు తెలిసి, శిఖరములే కదలి రావా నీ ఆశయాన్ని చూసి, నీ దారి వైపేవో నేస్తం నీలోన సగమై పరుగెడుతాం, నీలోకమేదో మా ప్రాణం ఆ వైపు అడుగు మొదలెడుతాం, వెల్లువాయే మనసు నీ ప్రాణమెంతు తెలుసు, గెలుపు కొరకే పరుగు నీ ఓటమెంతో కదుపు, ధరణి కొరకు అడుగు సుతి మెత్తనైన పరుగు, మేలుకున్న పుడమి నిలువెల్లా, చెమట చిందులేస్తే నీ గెలుపు ఉరకలేసే, హలము పట్టి దూకై వేగముగా, నీలో ఉన్న సంకల్పం బతుకులవ్వాలి కలకాలం, చేరువవుతున్న నిమిషం ఒడిసి పట్టవా కదిలెనుగా బతుకు కదా నీ అడుగు గురుతు తెలిసి, శిఖరములే కదలి రావా నీ ఆశయాన్ని చూసి, నీ దారి వైపేవో నేస్తం నీలోన సగమై పరుగెడుతాం, నీలోకమేదో మా ప్రాణం ఆ వైపు అడుగు మొదలెడుతాం, వెల్లువాయే మనసు నీ ప్రాణమెంతు తెలుసు. సూపర్. అంటే దేనికన్నా ఊహించి రాసారా ఇది? ఎస్ అంటే ఒక సిచ్యువేషన్ ఉంటుందండి. అంటే ఒక రైతు పండించినటువంటి అంటే భోజనం చేస్తూ ఈ యూత్ ఒక వెకేషన్కి వచ్చిన యూత్ భోజనం చేస్తూ అన్నాన్ని పడేస్తారు. పడేస్తున్నప్పుడు ఆయన వీళ్ళని తిడతాడు, దీనికి మేము ఎంత కష్టపడతాము అని అన్నప్పుడు ఇతన్ని ప్రైజ్ చేస్తూ అతన్ని పొగుడుతూ వాళ్ళ కష్టం ఎంత ఉంది, వాళ్ళ ఒక అన్నదాతగా ఆయన పడే కష్టం ఏంటి, పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, సో దాన్ని మీరు ఇట్లా వృధా చేస్తున్నారు అన్నప్పుడు లాస్ట్కి వీళ్ళు ఎవరైతే అక్కడ అన్నాన్ని పడేశారో వాళ్ళందరూ మళ్ళీ కన్విన్స్ అయ్యి నీ వైపే మేము పరివర్తన వచ్చి వాళ్ళు మళ్ళీ, సో ఆ ఒక్క సిచ్యువేషన్ లో భాగంగా ఈ సాంగ్. సో అది మీరే రాశారు? ఆ పాట రాసింది నేనే. పాట రికార్డింగ్ కూడా అయిపోయిందా? అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, మార్కెట్ లో వీడియో షూట్ జరుగుతా. ఓకే, సూపర్, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే దేనికన్నా అంటే మామూలుగా సోషల్ మీడియాలో వదలడం కోసం? ఎస్ ఓకే, సోషల్ మీడియాలో వదలడం కోసమే చేస్తున్నాం. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఫైర్లో మంచి ఆఫీసర్గా ఉన్నారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇంత దాకా చేర్చారు కదా, అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు అనేది అనిపించింది? అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నేను అటెంప్ట్ ఇచ్చానండి, 2 సార్లు సివిల్స్ రాయడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే నాకు ముందు నుంచి ఇంకొకటి ప్రిపరేషన్లో ఉన్నప్పటి నుంచి నాకు ఇంకొక భయం ఏంటంటే ఉద్యోగం తెచ్చుకోవాలనేది ఒకటి మెయిన్ టార్గెట్ అయినప్పటికీ కూడాను పాటల్ని కూడా నేను కొనసాగించాలనేది నా మైండ్లో ఉంది. డెఫినెట్లీ ఉంటుంది. సో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమవుతుందంటే జాబ్ ఎక్కడ వస్తుందో, ఏ స్టేట్లో మనల్ని పోస్ట్ చేస్తారో తెలియదు. ఓకే, అదొకటి ఉంటుంది కదా మరి. డెఫినెట్లీ అవును. ఏ మహారాష్ట్రకి వెళ్ళాలో, గుజరాత్కి వెళ్ళాలో, మధ్యప్రదేశ్కి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ పోస్టింగ్ ఉంటుందో తెలియదు. అవును. సో అంటే మంచి ర్యాంక్ వస్తే వస్తుందిలేండి, బట్ మనం
అంత ముందుగా ఆలోచించుకోం కదా. అవును. అంటే నాకు మంచి ర్యాంక్ వచ్చేస్తుంది ఏపీలోనే తెచ్చుకుంటామని ఉండదు కదా, అనుకోలేం కదా. అనుకోలేము. సో అది కూడా నేను పూర్తి వైపు అటువైపు ఆల్ ఇండియా సర్వీసెస్ వైపు వెళ్ళకపోవడానికి కూడా నాకు ఇది ఒక కారణం. ఓకే. అంటే నేను ఏ జాబ్ తెచ్చుకున్నా ఏపీలో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అది మీ సొంత జిల్లాలో ఉండాలనుకున్నారా? సొంత జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్లో జాబ్ ఉండాలి, గ్రూప్ 1 సర్వీస్ చేయాలి. సో దాంతో పాటు నేను నా పాటల దాన్ని కూడా నేను కొనసాగించాలి అనేటటువంటి మానసిక దాంట్లో ఉన్నాను కాబట్టి, సో అందువల్ల నేను అటువైపు ప్రిపరేషన్లో నాకు అంతగా నేను ముందుకు వెళ్ళలేకపోయేదాన్ని. బికాజ్ దానికోసం కష్టపడతాం, ఒకవేళ సెలెక్ట్ అయితే ఎక్కడో ఉంటుంది. అంటే నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టు అట్లా ఆలోచించకూడదు, కాదనట్లేదు. కానీ నాకంటూ ఇంకొక ప్యాషన్ ఉంది కాబట్టి, సో ఇక్కడుండే నేను ఒక సింగర్ గా నిరూపించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆ ప్రిపరేషన్ కన్నా కూడా నేను ఏపీఎస్సీ వైపు ఎక్కువగా మొగ్గు చూపాను, ఈ ప్రిపరేషన్ వైపు. సో ఆ విధంగా దానివల్ల నేను ఇంకా దాని వైపు వెళ్ళలేకపోయాను. వన్స్ దీంట్లో గ్రూప్ 1 సెలెక్ట్ అయిన తర్వాత ఇంక నేను మళ్ళీ ఆ ప్రిపరేషన్ ఆపేసి జాబ్ చేసుకుంటూ ఇది చేయాలని. ఓకే సార్, మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీ నుంచి మంచి కొంతమంది మీకు ఆఫర్ ఇచ్చారు, త్వరలో మీకు అవకాశం ఇవ్వబోతున్నాం అని. ఈ మధ్యలో అసలు మళ్ళీ మీరు అసలు జాబ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై చేయలేదా మామూలుగా అయితే? లేదండి, మాకు జాబ్ సెలెక్ట్ అయ్యాను 2018లో సెలెక్ట్ అయ్యాను. 1 year పాటు ట్రైనింగ్. తర్వాత విజయనగరం ఫస్ట్ పోస్టింగ్ చేశాను, విజయనగరం తర్వాత విజయవాడ చేశాను, మళ్ళీ కర్నూలు వచ్చాను. సో ఇవన్నీ కంటిన్యూస్ గా ఈ బాధ్యతలు రావడం, కొత్త జాబ్ కొత్త అవడం వల్ల మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. ఇప్పుడు కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు, మాకు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి. సో వెసులుబాటు చూసుకొని నాకు ప్రొఫెషన్కి ప్యాషన్కి రెండు కూడా సమపాళ్లలో కన్నా కూడా ఒక నిమిషం ప్రొఫెషన్కి అలాగే నా ప్యాషన్కి రెండింటికి కూడా సమయాన్ని వెచ్చిస్తూ, సో ఏ దేన్ని కూడా నేను ఇబ్బంది పరచుకోకుండా అట్లా కొనసాగుతాను. మెయిన్ ప్రొఫెషనే ఇప్పుడు నేను ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో డిఎఫ్ఓగా ఉన్నాను కాబట్టి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో నా ప్యాషన్ వైపు ప్రయత్నం చేయడము, తర్వాత ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒక మంచి పాటతోటి మళ్ళీ కొంచెం ముందుకెళ్తాం. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, దేవత తనే ఒక దేవత, ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా, గాలిలో తనే కదా పరిమళం, చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా, సిగలో కురులే మేఘాలలే ఆడే వేళ, గుండెల్లో నా మెరుపే మెరిసే చూపే మై మరచే, ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. చాలా బాగుంది పాట నిజంగా. అది హరిచరణ్ గారు, అవును, నాకు ఇష్టమైన సాంగ్. ఓకే, ఈయన మన ఎవరు శంకర్ మహాదేవన్ గారు కూడా పాటలు చాలా బాగుంది. ఆయన కూడా ఒక పాట పాడతారా? ఎందుకంటే గుర్తులు చిన్నారనిపిస్తుంది నాకు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ,
గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఈ పాట బాగా అదొకటి, ఆ శివుడిది కూడా బాగా ఎక్కువ ఫేమస్. అవునవును, మంజునాథ్లో కూడా సూపర్ సాంగ్ నిజంగా. సో బాగా పాడారు ఇది పాట కూడా. థ్యాంక్ యూ. కానీ అంటే మీరు ఎక్కువగా ఏ పాటలు ఇష్టపడతారు సార్ మామూలుగా అయితే? మీకు మీ స్టైల్? నాకు మెలోడీ సాంగ్స్ అంటే నేను అదే మీ గొంతు సూపర్ ఉంటుంది మెలోడీ. ఎందుకంటే మెలోడీలో ఆ ఆనందం, ఆ ఫీల్ వేరండి కదా. ప్రేమలో ఫస్ట్ శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతో నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఇలా కూర్చుంటే ఆడేదే వల పునర్తనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సై ఆటలో మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలో నేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదు ఏడేడు లోకాల తోట బంతాటలాడాలి నాడే తక తక దిమి తక జడు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం రంపంపం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భువన భగళ గరణం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. ఇలాగా వెల్లుగా వస్తుంటది. కానీ మంచి మిమ్మల్ని చూస్తున్నాను పాట కాదు కానీ వీటిలో మంచి యాక్టర్ కూడా ఉన్నాడే అనిపిస్తుంది సార్ నిజంగా. అవునా? ఓకే ఓకే, రీసెంట్ గా అవకాశం కూడా వచ్చిందండి. వచ్చిందా? ఎందుకంటే మంచి హైట్, పర్సనాలిటీ, మంచి మంచి ఫేస్, అద్భుతంగా. ఎందుకు దాంట్లో కూడా ఒక అడుగు వేయలేకపోయారు? వచ్చిందండి రీసెంట్ గా సుమన్ గారి మూవీ సిద్ధన్న గట్టు అనేటటువంటి మూవీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రోల్ వచ్చింది. అది కూడా ఫస్ట్ ఫేజ్ షూటింగ్ కూడా జరిగింది. మీరు బాగానే గెస్ చేశారు. ఫస్ట్ ఫేజ్ అంటే కొంచెం ఆ ఫేస్ లో ఆ పోలికలు అంటే ఒక యాక్టర్ అయ్యి కనపడుతుంది. థ్యాంక్ యూ. అందుకనే నేను ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. మూవీ కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఒక ఫ్యాక్షన్ సాయి కుమార్ గారికి అండ్ సుమన్ గారు ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్స్ వేరే వేరే గ్రామాల్లో ఉంటారు. ఒక గ్రామానికి నేను సబ్ ఇన్స్పెక్టర్ గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు. డైలాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా డైలాగ్స్ ఉన్నాయి. చాలా డైలాగ్స్ ఉన్నాయి. 35 to 40 minutes రోల్ అండి మూవీలో. 35-40 minutes రోల్, మేజర్ రోలే. యా ఉంది. సాయి కుమార్ గారికి యూనిఫామ్ వేసుకొని నేను వార్నింగ్ ఇచ్చేటటువంటి సీన్లు కూడా ఉన్నాయి. ఓ మై గాడ్. వారు అసలే సుమార్ గారికి ఆయన మీకు చెప్తాడు, వారు చెప్తారు. సాయి కుమార్ గారు ఇంకా మనకు పోలీస్ స్టోరీ ఎటువంటి మూవీస్ చూసాం కాదు. సో అటువంటి వారి ఎదురుగా యూనిఫామ్ వేసుకొని వారికే వార్నింగ్ ఇచ్చేటటువంటి వారితో షూటింగ్ ఇంకా జరగలేదు. అది నెక్స్ట్ షెడ్యూల్ ఉంది. సుమన్ గారితో అయింది. సుమన్ గారు కూడా వార్నింగ్ ఇచ్చేటట్టు అది అయింది. ఆయన కూడా చాలా బాగా చేశారని. మీ డెబ్యూ మూవీ కదా ఇది, అంటే ఫస్ట్ మూవీ.
సో చాలా మంచి పరిణతిగా చేశారు మీరు. ఓ సూపర్. అంటే ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్లో చేశారా? నో సార్, యాక్టింగ్ స్కూల్ ఏం లేదు. డైలాగ్ ఇచ్చారు, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని వచ్చి మీ ఎదురుగా చెప్తున్నాను. మీ ఎదురుగా చేతి వేలు పెట్టి చెప్పడం నాకు కొంచెం అది బట్టి యాక్టింగ్ లో అవన్నీ బాగా అండి బాబు, మీరు అవన్నీ పట్టించుకోకూడదు అని ఎంకరేజ్ చేశారు. లెజెండరీ కదా ఆయన సుమన్ గారు అంటే. అసలు ఆయన అందగాడు ఎవరు లేడు నాకు. మంచి ఓకే. ఎట్లా ఉందంటే ఆయనతో వర్క్ ఎట్లా అనిపించింది? చాలా ఫ్రెండ్లీ అండి, ఓకే ఫ్రెండ్లీ. అందులో వారు మా డిపార్ట్మెంట్ పైన కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, మనం ఎలా చేస్తారు దాని మీద కూడా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా నాతో దాదాపు ఒక 40 minutes డిస్కస్ చేశారు. ఆల్రెడీ వారి దగ్గర ఉంది, ఒక స్క్రిప్ట్ ఉంది. తమిళనాడులో ఒక షూటింగ్ జరిగే సందర్భంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట వారికి, సుమన్ గారికి. సుమన్ గారి ప్రమాదం జరిగినప్పుడు వీరు దాంట్లో నుంచి బయటికి రావడం చాలా క్లిష్టంగా మారి మొత్తానికి అందరూ ఎవరు ఇబ్బంది జరగకుండా సేఫ్ గా బయటకు వచ్చారు. దాదాపు ఒక 20 years బ్యాక్ జరిగిన సంఘటన అది. అప్పటి నుంచే దీని మీద ఒక మూవీ తీయాలనేసి ఆయన చాలా వర్కౌట్ చేశారు. సో మళ్ళీ డిఎఫ్ఓగా నేను వెళ్ళడంతో వారు మళ్ళీ నన్ను దీని గురించి అడగడం, డిపార్ట్మెంట్ డిస్కషన్ జరిగింది. సో వారితో యాక్టింగ్ చేసేటటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ అవకాశమే అంత పెద్ద మహానటుడితో నేను చేయడం కూడా నాకు ఒక పూర్వజన్మ. నెక్స్ట్ ఇంకొక నటుడితో చేయబోతున్నాను. ఇంకా రాలేదు సీన్స్. ఓకే, అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో షూటింగ్? అంతే అండి, ఈ ఇయర్ లో రిలీజ్ అయిపోతుంది మూవీ. ఓ సూపర్. సో మరి ఆ సినిమాలో ఏమైనా పాట పాడే అవకాశం ఉందా అంటారా? ఒక పాట ఆల్రెడీ పాడానండి, ఆ మూవీలో కూడా ఒక పాట పాడాను. మరి ఇందాక ఈ విషయం చెప్పలేండి సార్, నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే ఇంక రిలీజ్ అవ్వలేదు కదా అన్న ఉద్దేశంతో చెప్పండి. అది ఎక్కడ అడిగేస్తాడో మన ఎక్కడ చెప్తే ప్రాబ్లం అవుతుందా అడిగినా చెప్పొద్దు, ఎందుకంటే దానికి సినిమా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మన అధిగమించు వాళ్ళు పాడిచ్చారు, పాట పాడి. సూపర్, ఆ కోరిక కూడా జరిగింది. ఇది ఇక్కడతో నాకుండా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేమే కాదు, మీ గొంతుకు నేను కూడా ఫ్యాన్ అయిపోయాను ఈ రోజు నుంచి. నిజంగా ముందు జానానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మేము పరిచయం చేసినందుకు. నాకు చూపించారు వీడియోస్ మీరు చూసి, ఈయన అంటే ఈయన ఆల్రెడీ మన ప్రోగ్రామ్ చూసాం కానీ చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదండి, అందుకని ఇక నేను అర్జెంట్ పిలిపించంటే నిన్న నుంచి ఫోన్ కంటిన్యూ మాట్లాడి ఈరోజు మా ముందు కూర్చున్నారు. ఒక మంచి పాట ఓకే మీ నుంచి నేను ఇంకా అంటే ఈ సూపరు, ఇంకా ఏదన్నా అంటే మెలోడీస్లోనే నాకు మెలోడీస్ అంటే చాలా. ఓహో లైల ఓ చారుశీల కోపమేళ, మనకేలా గోల మందారమాల మా పటేళ, ఓహో పిల్ల సుభానల్లా సరాగంలో విరాగాల, మిస మిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక, ఓహో లైల ఓ చారుశీల కోపమేళ, మనకేలా గోల మందారమాల మా పటేళ, విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా, వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాల, వరించిన వలపుల్లోనే విరించిన రాయాల, అందచందాల అతివల్లో నా కోపమే రూపమా, కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా, చాలే బాలని చాచచీల సంధ్యారాగలాపన, ఓహో లైల ఓ చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ. సూపర్ సూపర్ సూపర్. ఇలా అంటే ఎన్ని ఉంటే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో పగలు రాత్రులు సరదా జాతరలు జరిపే వయస్సు అమ్మడు, చదువైపోగానే పద పెళ్ళంటారు మొగుడు పురుడు బెర్రడు, ప్రిపరేషన్ లేని ఎగ్జాములోన పాసో ఫెయిలో తెలుసా, అనుమానం లేని అనుభవం ఉండాలి అప్పుడే కాదే హైలెసా, ఆ క్లాసులు పాసులు వన్ సేమ్ యూ, ఓ పోకిరి జోకిరి ఐ లవ్ యూ, అందం ఆనందం అందం మన బంధం అంతో ఇంతో సంతోషం తథ్యం, పాపలు పాపలు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ, ఏమి చదువో ఏమి బ్రతుకో, అయ్యో చీకటైతే
పాడు కలలే ఏ పాపలు పాపలు ఐ లవ్ యూ. ఇది ఒక సాంగ్. తర్వాత అంటే మీరు ఇలాంటి పాటలు మీ కాలేజీ టైమ్స్ లో ఎవరినన్నా లే, లే, అట్లా అట్లా- చేయలేవా? అంతే లేదు. మరి బుద్ధిమంతులేనా? బుద్ధిమంతులు. అట్లాంటి కార్యక్రమం ఏం చేయలేదు. ఏం లేదు, ఏం ఓకే లేదు. ఓకే. సో ముఖ్యంగా నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నాను సార్. Yeah, please. అంటే ఇప్పుడు మామూలుగా బాలు గారు అంటే మామూలు ట్రాజెడీ సాంగ్ కూడా చాలా అద్భుతంగా అవును పాడతారు. అవును, వండర్ఫుల్ అండి. అమ్మో, ఉమ్, ఉమ్. దాని గురించి మాట్లాడుకునే స్థాయి లేదు. అందులో అందులో నుంచి ఒక సాంగ్ ఒక సాంగ్ అంటే ఈ మధ్య అంటే నాకు బాగా ఇష్టం. అదే కాదు, అది పాట అంత ఎక్కువగా పాడను కానీ ఇష్టం. అదే ఆ నలుగురిలో ఒకటి, yes. రావడం ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయీ నాటకం విధిలీలా వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలిను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. అలాగే మనకు ఇది కూడా ఉంది సాంగ్ మన ఏది సార్? సార్ నాకు ఒక మంచి అంటే మీ నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నాను. అది నేనే చెప్తాను. అది మీరు నచ్చి పాడగలిగితే పాడండి. Yeah, అది sure. తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. Yeah. అది రాజేంద్ర ప్రసాద్ గారిది. సరికొత్త చీర. సరికొత్త చీర, ఆ పాట పెళ్లి పుస్తకం. పెళ్లి పుస్తకం. Yes. Yes. సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచునే ఇంచినాను మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కళనేత నా వన్నెల రాశికి సిరిజోత నా వన్నెల రాశికి సిరిజోత ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం అభిమానం గల ఆడపిల్లకు అలకాకులుకు ఒక అందం ఈ అందాలన్నీ కలవోసా నీ కొంగుకు చెంగును ముడివేస్తా ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడివేస్తా ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతనా వన్నెల రాశికి సిరిజోత. మీకు థ్యాంక్ యూ. నిజంగా చాలా అద్భుతం. అంటే సమయం లేదు కానీ కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఒక్కసారి నా కోసం మంచి సమయం కేటాయించండి. ఇంకా మీ చేత అద్భుతమైన పాటలు పాడించాలని ఉంది. పాడుకుందాం కూడా మనం డెఫినెట్లీ. ఫైనల్ గా మరి ఫైర్ డిపార్ట్మెంట్ ఈ స్థాయికి వచ్చారు, మీరేమన్నా అంటే సింగర్స్ గా అప్కమింగ్ సింగర్స్ కానీ అలాగే మీలాగా ఒక ఫైర్ ఆఫీసర్గా ఒక మంచి ఉద్యోగం చేసుకోవడం మీరు ఇచ్చే సందేశం ఏంటి? చూడండి, మనం ఏ ఫీల్డ్లో అయితే ఉంటామో ఆ ఫీల్డ్లో డెడికేటెడ్గా మనం నిజాయితీగా కష్టపడాలి. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రకృతి నేచర్ మనకు సహకరిస్తుంది, దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది, మనం అనుకున్న లక్ష్యాలు సాధించగలం అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో బట్ ఎంత మనం డెడికేటెడ్గా ఉన్నా కూడా కొన్ని సందర్భాలు మనం ఎంచుకున్న కెరియర్ మనకు సరైన దారి చూపించినప్పుడు లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం వెంటనే మన రూట్ మార్చుకొని ఏ వైపు వెళితే మనం కానీ మన ఫ్యామిలీ కానీ ప్రశాంతంగా ఉండగలము, మనం ఆర్థికంగా కానీ జీవితం పట్ల మనకు ఏదైతే సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్ని ఎంచుకొని అందులో మనం డెడికేటెడ్గా కష్టపడాలనేది నేను వ్యూవర్స్ కానీ ఇప్పుడున్న యూత్కి కానీ అందించే సందేశం. ఎందుకంటే బికాజ్ నేను చూస్తున్నానండి,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంటే నాకు ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చింది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనే 10-15 సంవత్సరాలు ఉండి ఏ ఉద్యోగం రాకుండా చివరికి కిరాణా షాపులో పనిచేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, మనం ఒక కెరీర్ని మనం బలపరుచుకోవాలన్నా, దాంట్లో సెటిల్ అవ్వాలన్నా ఒక టైం నిర్దేశించుకోవాలి. ఆ టైంలోనే మనం నెగ్గాలి అని పెట్టుకోవాలి. ఎందుకంటే వయసు పోతే మళ్ళీ రాదు. ఆ సమయంలో దాన్ని నువ్వు చేయగలిగావా, చేసినట్టు. లేకపోతే స్కిప్ అయిపోయి ఇంకొక దారి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. కష్టపడాలనేటువంటి జిజ్ఞాస మనలో ఉండాలి, కానీ మనం ఏ ఫీల్డ్లో అయినా రాణించవచ్చు. సో అంతే, ఒకదాని కోసమే ఎక్కువ సంవత్సరాలు ఉండిపోయి ఒక దాంట్లోనే ఉండి కెరీర్ మనము వేస్ట్ చేసుకోకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, సూపర్ సార్, నిజంగానే. థ్యాంక్ యూ. అందుకనే చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఒకటి జననం అదొకటి ఇది ఉందండి మనకి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారథెవరురా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించి శక్తి ఏది నీకే నువ్వు బాసటైతే. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. అద్భుతమైన పాట అండి ఇది. సూపర్ సూపర్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నిజంగా ఎవరన్నా అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే మీరు చాలా అంటే ఒక సింగర్ గా ఇప్పుడు మంచి అన్ని ఎగ్జామ్స్ రాసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అది మీ కష్టం, మీ టాలెంట్. అది కేవలం మీరు సాధించాలనుకున్నారు, సాధించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచించాలనేది నేను కూడా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి మళ్ళీ మిమ్మల్ని స్టూడియోకి ఇన్వైట్ చేస్తాను. అప్పుడు ఇంకా మంచి పాటలు పాడుకుంటూ ఇంకా మరిన్ని విషయాలు మీ దగ్గర తెలుసుకునే అవకాశం నాకు ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదండి మా విశిష్ట అతిథి. నిజంగా ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి అయినా గ్రేట్. నిజంగా అంటే టాలెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సార్కి సింగింగ్ అండ్ యాక్టింగ్, అదేవిధంగా ఇప్పుడు మంచి ఫైర్ ఆఫీసర్గా అనేక రకాలంటే సేవలు అందిస్తూ ఉన్నారు కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి. సో నిజంగానే మరి అతనికి మీ అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పాటలు మంచిగా ఇంకా సినిమా ఇండస్ట్రీలో తను అడుగు పెట్టాలి. మంచి హిట్ పాటలు ఆయన పాడాలని మీ అందరూ కూడా ఆయన బ్లెస్ చేయండి. మా యోటీవీ ద్వారా మేము కూడా ఆయన బ్లెస్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు మంచి స్టేజ్కి వెళ్తారని మేము విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోటీవీ ఛానల్. సార్ ఫైనల్గా నేను ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి మన ఎండింగ్ చెప్పేశాను కాబట్టి ఒక పద్యం పాడితే మనం క్లోజ్ చేసేద్దాం. మంచి పద్యం, నాకు చాలా ఇష్టమైన పద్యం అండి. శ్రీకృష్ణదేవరాయలు లలనలు పాయసమానిన కలుగుదురె పిల్లలంచుక్ష్మాసుతనవ్వన్ పొలముల దొరికెదరని ధీబలరాముడు సీత జూచి పక్కున నగియన్ స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కుల కేలగల్గెనో అతులిత మాధురి మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధట సుకుమారవార వనితా జనతా ఘనతాపార సంతట మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంచునీ. ఎక్సలెంట్. నిజంగానే నాకు ఒకసారి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల పద్యం గుర్తొచ్చింది. ఎవరు ఆయన ఆదిత్య గారు 369 లో. ఈ మధ్య ఇది మన ప్రవీణ్ అవును, అతను బాగా సోషల్ మీడియాలో ఈ మధ్య బాలకృష్ణ గారు ముందే ఇది పాడి వినిపించాడు. ఆయన కూడా మంచి సింగర్. మా కాంటెంపరీనే.
సో మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రవి మీ గారు. సేవలు Thank అందరూ you. కూడా వినియోగించుకుంటారు. ఎందుకంటే Yes, yes. మీ డిస్ట్రిక్ట్ అందే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి. ఎస్ ఎస్ మీరు తప్పకుండా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు.